హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజీ బ్లాగ్స్. ఈరోజు చోళీ మసాలా చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 8 గంటల ముందు పెట్టుకోండి. ఈ చోలేవి పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లోకే ఇవన్నీ వేసేసి మునిగేంత నీళ్ళు వేసేసి దాంట్లోకే రాళ్ళు ఉప్పు వేసేసుకొని లేదా మెత్తుప్పు వేసుకొని మీ ఇష్టం వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక విజిల్స్ బాగా రావాలి. ఒక 5-6 విజిల్స్ రావాలి. వచ్చాక మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆనియన్స్, ఒక 2 బిగ్ ఆనియన్స్, ఒక 3-4 చిన్న చిన్న టమాటో పండ్లు అన్నీ తీసేసుకొని దాంట్లోకి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి. ఇది మమ్మీ చేసి చూపిస్తుంది చోలే మసాలా హోటల్ స్టైల్లో. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాం మేము. ఇప్పుడు దీంట్లో పూరి తెలుసు కదండి. ఇప్పుడు చూడండి, ఇది ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఆనియన్స్ 2 బిగ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు 3 చెప్పాను కదా, 3 చిన్న చిన్న టమాటోస్, 3-4 టమాటోస్ చెప్పాను కదా, చిన్న చిన్నవి వేసేసుకోండి. అవన్నీ బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇది ఎవరన్నా ఈజీగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసి పెట్టచ్చు అనమాట. ఇది రెసిపీ చాలా బాగుంటుంది. చపాతీ కానీ సూపర్, పూరీకి సూపర్గా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే పూరీకే చాలా బాగుంటుంది. ఇది మా స్టైల్లో మేము మీకు చేసి చూపిస్తున్నాము. ఎవరైతే కొత్తగా చూసినా వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉంది మాకు చెప్పండి. మీకు ఇంట్లో ట్రై చేసి మాకు చెప్పండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకోండి. అది బాగా మగ్గిచ్చేసేసుకోండి. బాగా మగ్గిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇక చూడండి, బాగా సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు కొంచెం సేపు మూత మూసి పెట్టేసుకోండి. ఒక 2 సెకండ్స్ పెట్టేసుకున్నారా? మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీకి చేసేసుకోండి. హాట్గా చేసుకోకండి. చల్లగా అయిపోయినాక మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇవి మమ్మీ చేసి చూపిస్తుంది. అన్నట్టు మీరేం చేస్తున్నారు ఈరోజు? మీ ఇంట్లో ఏమి వంట కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, చల్లగా అయిపోయాక మమ్మీ మిక్సీ చేసి చూపిస్తుంది మా అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటి కుక్కర్ది తీసేసుకుందాం. కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. సిమ్లో పెట్టేసుకోండి. ఓకే, మీరు కూడా ఏం వంట చేశారో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా మిక్సీకి వేసేసుకున్నాం కదా, అదంతా పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. మళ్ళీ మనము శనగలు కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం ఒక చిన్న కప్ అంతా తీసేసుకొని శనగలు అది కూడా పక్కన పెట్టేసుకొని దాన్ని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అల్లం పేస్ట్. ఫ్రెష్గా చెప్పాను కదా, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. బయట నుంచి తెచ్చుకోకండి, ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోండి. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టి చేసుకోండి, హైలో పెడితే అడుగు అంటుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు స్పైసీ బట్టి మీరు వేసుకోండి, మా స్పైసీ బట్టి మేము వేసుకుంటున్నాం. కొంచెం పసుపు వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకోండి. మీకు తగినట్టు చూసి వేసుకోండి. ఎక్కువైతే మాత్రం కష్టం కదా, కాంటే ఒకవేళ తక్కువైనా కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేము కదండి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గింజలన్నీ, ఆ గింజలన్నీ అన్ని శనగలన్నీ మొత్తం అలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది దీంట్లో గుగ్గిళ్ళు కూడా చేసుకొని తింటారు కదండి, కర్రీకి ఉడకపెట్టుకొని మామూలుగా సలాడ్లాగా చేసుకొని తింటారు. చాలా మంచిదని, ప్రోటీన్స్కి అన్నిటికీ మంచిది ఇది. బాగా కలిపేసుకోండి.
కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం శనగలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అంత ఉడికించుకునేవి అవన్నీ తీసి దీనిలో మొత్తము వేసేసుకొని బాగా కిందికి పైకి బాగా నీట్గా కలుపుకోండి. మీ ఇంటికి కలుస్తున్నాయి కదా కర్రీకి. కలిపేసుకున్నారా? నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 బిగ్ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. మా క్వాంటిటీ బట్టి మేము నీకు చెప్తున్నాం. మా మమ్మీ వచ్చేసి 1.5 గ్లాస్ వేసింది బిగ్ గ్లాస్తో. మీకు ఎక్కువ కర్రీ అనుకోండి, దాని తగినట్టు వేసుకోండి. కర్రీ అంటే ఇంకా లూజ్గా బాగా ఉండాలి కదండి, కర్రీగా గట్టిగా ఉంటే ఏం బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి 3 విజిల్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. విజిల్స్ వచ్చాక పక్కకు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, బాగా కర్రీ అంతా బాగా కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీరు చూడండి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. దాంట్లోకి చోలే మసాలా పౌడర్ అని బయట అమ్ముతారండి. ఎక్కడ అమ్ముతారు? మార్కెట్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడన్నా కానీ అమ్ముతారు. షాప్స్లో కూడా ఉంటుంది, కిరాణం షాప్లో కూడా అమ్ముతారు. అక్కడికి వెళ్ళి తీసుకోండి. అది వచ్చేసి ఒక 1.5 స్పూన్ వేసింది మా మమ్మీ. చోలే మసాలా కంపల్సరీగా వేయాలి, ఇది వేసిన టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అంటే మీగడ ఉంటుంది కదండి ఇంట్లో రెడీగా, మనం నెయ్యి చేసుకుంటాం కదా, ఆ మీగడ కొంచెం 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇంకా సత్యము సోల్బే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.